ఎందుకంటే ఇదేదో ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలతో, ఎన్నో త్యాగాలతో, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం, ఏదో రొటీన్గా వచ్చిన రాష్ట్రం అంతకంటే కాదు. ప్రతిసారి మనకు ఒకటి తెలుసు, 12 ఏళ్ళు అంటే ఒక జనరేషన్ ఒక తరం మారినప్పుడు స్వరం మారుతూ ఉంటుంది. కానీ ఉడుకు నెత్తుడితో ఉరకలెత్తే యువతరం ఎవరైతే ఉన్నారో వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి మన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ తెలియకపోతే భవిష్యత్తు కూడా మనకి అర్థమయ్యే ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు దాదాపుగా. మరి భారతదేశ స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అయింది కదా, స్వాతంత్రానికి పూర్వం ఏముండే ఏం లేదు అన్ని మర్చిపోదామంటే కుదరదు. ఆ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు అవన్నీ కూడా మననం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు కూడా మరి స్ఫూర్తివంతంగా ఉంటుంది. అదే రకంగా తెలంగాణ విషయంలో కూడా ఈ తాతల కథ, తండ్రుల కథ తెలుసుకోకపోతే నీ కథ ఏందో కూడా మరి తెలుసుకునే అవకాశం లేదు. నువ్వు పుట్టిన గడ్డ కథ, నిన్ను కన్న మట్టి కథ చదువుకోకపోతే, తెలుసుకోకపోతే కొంత నష్టం కూడా జరుగుతుంది. జై తెలంగాణ.